మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియవందనాలు. అంతేకాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ఆయన మహాకృపను బట్టి కొత్త సంవత్సరంలో ప్రవేశించాము. 4749వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనం చేరి వచ్చాము. మనల్ని తన సన్నిధికి ఉదయకాలంలో తీసుకువచ్చిన దేవుని మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకుంటున్నాము. ప్రారంభ ప్రార్థన బ్రదర్ పాల్ శ్రీరాములు అంకుల్ ప్రార్థన చేస్తారు. మనము అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. 4749 రోజులు దేవుడు మనల్ని ఆయన ఆత్మీయంగా బలపడుటకు దాదాపు 4749 మంది 5.5 సంవత్సరములు 500 మంది ఈ జూమ్ లో 550 మంది ఈ జూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రకటించినారు. కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ గత సంవత్సరం అంతా కాపాడి పాత సంవత్సరం కాపాడి నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా అందరికీ వందనాలు చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, మా అన్ని నామముల కన్నా పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం, ఘనమైన నామం, ప్రీతిగల నామం. ఆయన తండ్రి, ఏల్పులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యనీయుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడైన మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు. తండ్రినైనా ఈ దినం కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచిన సంవత్సరం అంతా కాపాడి మరొక పర్యాయం ప్రభావ మీ దయగల మాట వినుటకు నాయన మా గృహాల్లోకే మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు. నీ దాసుడు డాక్టర్ నాయన రవి మనోహర్ గారు అధ్యక్షత వహించి నడిపిస్తుండగా మీరే కృప చూపు పాట అయిన తండ్రి నాయన కనుక ప్రభావ మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన చేరి వచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో వచ్చి నాయన మిమ్మల్ని మయంపరిచి మీ దయగల మాటలు నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీరు కృప చూపడి నాయన గొప్ప దేవా స్తోత్రాలు. ఈ దినముసులేక అనేక మంది లోకాన్ని ఇచ్చిన వారి కన్నా గొప్పవారు కాదు, కానీ మమ్మల్ని పరిశుద్ధ దేనైనా తండ్రి 1:26 నైనా తండ్రిలో ప్రవేశంలో మీ నాయన మొదటిగా మేము స్తుతించి గణపరిచి నాయన ఇందులో పాల్గొంటుండగా నాయన తండ్రి మీ మాటలు విలువైన మాటలు, ఘనమైన మాటలు ప్రభు శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించమని, సంవత్సరం అంతా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మేము స్తుతించు, ఆరాధించు, మహింపరచు, గణపరచు నాయన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. హైదరాబాద్ నుంచి బ్రదర్ కేజే రూఫస్ కుమార్ గారు ఉన్నారు. వారు పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. విందాం. వందనాలు బ్రదర్. రూఫస్ బ్రదర్. మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరువచ్చినటువంటి ప్రియులందరికీ యేసు ప్రభు గారి యొక్క శ్రేష్టమైన నామంలో ఆ యొక్క వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర సందర్భంగా దేవుని కృపయే గత ఏడంతా మన పాటల పుస్తకాల నుంచి పాత పాటల పుస్తకంలో 399 ఈ పాట గత సంవత్సరం నాకు బాగా గుర్తుంది. నంది రాజారావు అన్న పాడారు ఇదే జూమ్ మీటింగ్ లో. ఇది నాన్నగారు రాసినటువంటి పాట. దేవుని కృపయే గత ఏడంతా. 7 వర్షాలు ఉన్నాయి. నేను 2 వర్షాలు పాడుకుంటాను. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. పాపులమైన మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, పాపులమైన మనల రక్షించి సహవాసములో మనలను పెంచి
దేవుని వాక్య దర్శనమిచ్చి, దేవుని వాక్య దర్శనమిచ్చి నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. ఓ నా ప్రాణమా ప్రభుని స్మరించుమా, మరువకు మాయన ఉపకారములను. ఓ నా ప్రాణమా ప్రభుని స్మరించుమా, మరువకు మాయన ఉపకారములను. అనుదినమాయన కృపలదలంచుచు, అనుదినమాయన కృపలదలంచుచు హల్లెలూయా పాడుమా, స్తుతించుచుండుమా. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. మంచిది. వందనాలు బ్రదర్. న్యూ ఇయర్ కి సంబంధించిన చక్కటి పాట పాడారు. అంకుల్ రాసిన నాకు తెలియదు ఇంతవరకు. చాలా బాగా మంచి పాట. అది మేము ఎప్పుడు పాడుతూ ఉంటాం న్యూ ఇయర్ కి. మంచిది, చక్కని పాట పాడి మరి ఈ కూడికను ప్రారంభించినటువంటి జికేజీ రూఫస్ గారికి మరొకసారి ప్రేమ వందనాలు. కొల్లూరి దేవదానం మోసెస్ గారు మనకు వాక్యం అందిస్తారు ముంబై నుండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ఇజ్రాయెల్ గారు హైదరాబాద్ నుంచి, తాటిపూడి ఇస్రాయల్ గారు ప్రార్థన చేస్తారు. మరి వందనాలు బ్రదర్. ఇస్రాయల్ బ్రదర్. వందనాలన్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, చేరి వచ్చిన దేవజనులకు పెద్దలకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మన రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి 2025 సంవత్సరమును ముగించుకుని మరి నాయన మొదటి దినము 2026 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాక్యమును అందించబోయే దాసుని కూడా నాయన ఆత్మపూర్ణుడుగా నింపి నూతన సంవత్సరంలో మాకు కావలసిన మాటలు మీరు మాట్లాడి మాకు నాయన క్షేమాన్ని దయచేయమని, మీరు మాట్లాడితే మాకు లాభం, మా జీవితాలలో దిద్దుబాటు, పురికొడుపు, ఉద్యమం కొరగజేసి నాయన మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ, మరి మా నాయన, మా తండ్రి, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వందనాలు బ్రదర్. ఇజ్రాయెల్ బ్రదర్ వందనాలు. వందనాలన్నా, వందనాలు. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ దేవదానం మోసెస్ గారు ముంబై నుండి మనకు వాక్యం అందిస్తారు. పెద్దలు వాక్యం విందాం, శ్రద్ధగా విందాం. అందరూ మ్యూట్ లో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్ దేవదానం గారు. వందనాలన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గత 2025 సంవత్సరం అంతా ఆయన కృపారెక్కల నీడ కింద మనల్ని భద్రపరిచాడు. ప్రతి ఉదయం కూడా ఈ రీతిగా దేవుని కృపలతో మనల్ని తృప్తిపరచడానికి, ఆయన కృపలతో మనల్ని తృప్తిపరచడానికి ఈ రీతిగా మరి ఈ కూడికలు ఏర్పాటు చేస్తూ
మరి బలపరచటానికి గాను దేవుడు బలముగా దేవుని దాసులైన బర్నబాస్ గారిని వాడుకొని ఈ కార్యాన్ని జరిపించడానికి ఆయన ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవునికి అంత వందనస్తులం. మరి ఈ దినమున నాకు సమయం ఇచ్చిన బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి మీరందరూ చేరి రాగలిగినందున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు లేఖనాల వైపు చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎహెజ్కేలు గ్రంథం, ఎహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇంకా 27 కూడా చదువుకుందామండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు. అపాత్రులమైన మమ్మను పాత్రలుగా చేసుకోవటానికి పరలోకం మొదలు భూలోకానికి వచ్చి మా అందరి నిమిత్తం ప్రభా పాప పరిహారార్థ బలిగా మీరు చేయబడి ప్రభా మా కొరకు అనేక శ్రమలు సహించి రక్తము చివరి బొట్టు వరకు కార్చి ఆ రక్తంలోనే మా ప్రతి పాపను కడిగి మమ్మల్ని విమోచించి మీ ప్రియబిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నారు. చివరికి సిలువలో ప్రాణం పెట్టారు, సమాజబిడ్డ తిరిగి లేచారు. అందరు బట్టి మీకు స్తోత్రం. మీరు సజీవులై ఉన్నారు కాబట్టి మేము మీ అందు నిరీక్షణ కలిగి ఉంటానికి కృప చూపారు. వందనాలు. ఈ ఉదయకాలమున మీ దాసుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కావలసిన మీ మాటలతో నింపి బలపరిచి వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున వందనము చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, వందనాలండి. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయ కాలమున ఈ రీతిగా పలు ప్రదేశాల నుండి పరిశుద్ధులైన మీ అందరినీ సమకూర్చినందున, వారితో మీతో పాటు నన్ను కూర్చోబెట్టినందున దేవునికి ఎంతో వందనొస్తుంది. మరి ఇప్పుడు చదువుకున్న భాగాలు మనం చూసినప్పుడు నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనున్నాడు. కాబట్టి నూతన హృదయము మీకు ఇచ్చేదనంటే మనము కొన్ని విషయాల్లో మరి మలినపరచబడిన వారముగా లేదా పాత హృదయం కలిగిన వారంగా విశ్వాసులం కావచ్చు. మరి అయినప్పటికీ పాత హృదయం, పాత బ్రతుకు, ప్రాచీన స్వభావం కలిగిన వారుగా ఉండవచ్చు. ఇక్కడ రక్షణ లేని వారికి, మరి దేవుని పిల్లలు అయ్యున్నప్పటికీ ఇజ్రాయేలు జారిపోయిన రీతిలో ఉన్నప్పుడు హెచ్చరించిన మాటలు, మరి ఈ మాటలు విన్నప్పుడు మన జీవితాల్లో ఎక్కడ ఏ రీతిగా సరైన హృదయం, దేవునికి ఇష్టమైన హృదయం లేకుండా అయిందో అది చూసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నూతన స్వభావం మీకు కలుగు చేసేదును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదు. బట్ కొంతమంది కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు మాట విన్నట్టు కనపడినప్పటికీ, మృదువైన వారుగా ఉన్నప్పటికీ రాతిని గుండె చేసుకుంటారు, ఆ గుండెను రాతి చేసుకుంటారు, కఠినపరుచుకుంటారు. అటువంటి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదును అంటున్నాడు. అంతేకాకుండా నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సందేశాన్ని బట్టి
మన హృదయాన్ని మనం చూసుకున్నప్పుడు మనం ఏమై ఉన్నామో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరొక మాట హెజ్కేలు గ్రంథంలోనే 18:30 నుండి చదువుతానండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు తిప్పుకొని మీ అక్రములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును అంటున్నారు. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీకు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు విడిచిపెట్టవలసినవి, విసర్జించవలసినవి ఏమిటో మనకి అర్థం కావాలి. మన ప్రవర్తన బట్టి శిక్ష విధిస్తాడు. కాబట్టి మనసు తిప్పుకొని అక్రముల వైపు వెళ్లకుండా శిక్షకు గురి కాకుండా వాటిని విడిచిపెట్టడం ఎంతైనా మంచిది. మనం పొరపాటున ఏదైనా చేసినప్పుడు ఆ పొరపాటును వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఉండాలి. దేవుడు కోరుకున్న రీతిగా ఆ యొక్క నూతన హృదయాన్ని మనం హృదయంలోకి తీసుకొని రావాలి. మరి ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం అందరి బట్టి మనం నూతన హృదయము కలిగి ఉండటం మంచిది. రక్షించబడిన మనము ఇంకా నూతన హృదయం ఏంటి అనవచ్చు, కానీ ప్రభు దృష్టిలో మనము ఎలాగున్నది మనము చూసుకోవటం ఎంతైనా మంచిది. మరి అందరూ చెప్పుకున్నట్టుగా మనం కొరింథీ పత్రికలో 2 కొరింథీ ఏమన్నారు? మరి 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి. దేవుని మహాకృపను బట్టి మనమందరము క్రీస్తు యేసునందు ఉన్నవారమే, మనము నూతన సృష్టి పొందిన వారమే. కాబట్టి పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి. మరి కొత్తవి రావాలంటే మొదటగా మనలో ఉన్న పాతవి వెళ్ళిపోవాలి. మనం కొత్తగా షర్ట్ ధరిస్తున్నామంటే, కొత్తగా ప్యాంట్ ధరిస్తున్నామంటే ఉన్న వాటిని, మురికి వాటిని, లేకపోతే వేసుకున్న వస్త్రాలని తీసివేస్తే కానీ మరలా ధరించలేం. అలాగే ఒక గ్లాసులో మనము నీళ్లు తీసుకున్నాం, ఆ నీళ్లున్నగా మరలా నీళ్లు పోయలేం, ఎందుకంటే అది సగం ఆల్రెడీ ఉంది. అవి పారబోస్తేనే మరలా కొత్త నీరు పోయగలం. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దినదినము ఆయన సన్నిధిలో ఎదిగే వరం ఉండాలి. ఈ నూతన సంవత్సర ప్రయాణాన్ని దేవుని కృపను బట్టి ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు గత సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, బాధలు అన్నీ ఎదుర్కొని ఉండవచ్చు. అయితే మన ప్రయాణంలో ఇంకా, అంటే యేసు ప్రభు రాక మునుపు, మన పోక మునుపు మన ప్రయాణము ఆయన్ని చేరు వరకు ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్న మనము ఎక్కడైనా ఏదైనా తప్పిదమునకు గురవుతున్నామా అనే సంగతి మనం చూసుకోవాలి. ఈ ప్రయాణంలో నూతనమైన రీతిలో మనకి తుఫాను లాంటి శోధనలు, కష్టాలు రావచ్చు. మనం సిద్ధపడి ఉండాలి దేవుని పిల్లలంగా. ఎందుకంటే సాతానుడు చాలా దాడి చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా మన ఎదుటికి ఆకర్షణీయమైన వాటిని తీసుకొని వచ్చి మోసపోయే రీతిగా సాతానుడు దాడి చేస్తుంటాడు. ఇటువంటి తుఫాను మన మీదకి వచ్చినప్పుడు ప్రభువు మనతో ఉన్నాడన్న విశ్వాసాన్ని మర్చిపోకుండా మనం మెలకోగలిగి ఉండాలి. మరి
మార్గం మరి ఆ తుఫానులో చిక్కున్నప్పుడు శిష్యులు మరి నావలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది, ప్రభువు కూడా అక్కడ ఉన్నాడు, ఆయన నిద్రిస్తున్నాడు. అయితే ఆ తుఫాన్ దెబ్బకి వీళ్ళు కలవరపడిపోయి ప్రభువా మేము నశిసిపోతున్నాం, రక్షించని కేకలు వేశారు. ప్రభు ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారని గద్దించాడు. కాబట్టి మన ప్రయాణాల్లో కూడా అటువంటి అరుపులు రాకుండా ఉన్న నిమిత్తము మనము మెలకువ కలిగి ఉండటం ఎంత అని మంచిది. మరి సాతానుడు ఎటువంటి దాడులు చేస్తాడంటే చెప్పడానికి వీల్లేదు. మరి ఫస్ట్గా మన జీవితాల్లో సాతాను దాడి మరి ఎక్కడెక్కడ కనపడుతున్నది మనం చూస్తే, మరి యోహాను సువార్త 1 John 2:15 చూసుకుంటే అక్కడ అందరికి తెలిసిన భాగమే. ఈ లోకములో ఉన్న వాటిని ఆయన ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు, శరీరాశ నేత్రాశ జీవబడంబులు అనే మాట మనం చూస్తున్నాం. ఒక చోర చూద్దామా? యోహాను సువార్త యోహాను పత్రిక 2:15. ఈ లోకములో ఉన్న వాటిని ఆయన ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం. కాబట్టి మనం ఈ లోకంలో ఉంటున్నాం. సాతానుడు కలిగించే శోధనలు మిక్కటంగానే ఉంటాయి. మరి విశేషంగా దేవుని పిల్లలమైన మన మీద ఆ ప్రభావం పడుతుంది. ప్రతి క్రైస్తవుని అంటే దేవుని బిడ్డని వాడు తాగటానికి చూస్తుంటాడు. యథార్థపరుడైన మరి ఏ చెడుతనము చేయని భక్తుడైన దేవుని యందు భయభక్తులు కలిగిన యోబుని సైతము వాడు వదిలిపెట్టలేదు. అలాగూ దేవుని పిల్లలైన మనల్ని శోధించటానికి మన మీద కూడా రావచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాడు మనం చదువుకున్నాం కదా, లోకాశలు శరీరాశలు ఇవి మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని మీద మనము సరైన రీతిలో ఆధారపడి ఉండకపోతే ఎక్కడైనా స్లిప్ అవ్వడానికి వీలుంటుంది. మరి శరీరేచ్ఛలు ఉన్నాయనుకోండి, మరి అవి శిలువపై క్రీస్తు చేసిన కార్యం ద్వారా నిజమైన క్రైస్తుడు ఆ పాప ఫలితాల నుండి పాప శక్తి నుండి విమోచన పొందుతాడు. మరి రోమా పత్రిక 6 అధ్యాయం చూస్తే, రోమా పత్రిక 6వ అధ్యాయము 6 నుండి చూస్తే మనకు కనపడుతుంది. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి పాప శరీర ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు. ఇంకా చదువుకుంటా పోతే 12వ వచనం కూడా చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. కాబట్టి మనం విసర్జించవలసినవి విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. మరి మనల్ని మనం అప్పగించుకొని అవి కూడా మనకు కనపడుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో సాతానుడు దాడి చేసినప్పుడు మెళకువ కలిగి ఉండాలి. లోకాశలను చూపిస్తాడు, శరీరాశలను చూపిస్తాడు. వీటి వలన మనుషుడు మోసపోతూ ఉంటాడు. రోమా పత్రికలోనే 8వ అధ్యాయము 5 నుండి, రోమా పత్రిక 8
5 నుండి చూస్తే 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మనసునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పరచనేరరు. కాబట్టి శరీరాశలు, శరీర ఇచ్చలు మనం కలిగి ఉంటే మన జీవితాల్లో మరి దేవుణ్ణి సంతోష పెట్టలేం, మరి దేవుని సంతోష పరచనేరరు అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే యాకోబు పత్రిక 1:14. యాకోబు పత్రిక 1:14. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుతున్నాన్ని అనకూడదు. కొన్నిసార్లు మనము శోధనను ఎదుర్కొన్నప్పుడు దేవుడు శోధించాడు అని చెప్పి అంటానికి వీల్లేదు. ఎవరిని కూడా ఆయన శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు అని అంటున్నాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించే రీతిలో మనం మాట్లాడకూడదు. ఎఫెసీ పత్రిక 2:3 చూస్తే, ఎఫెసీ పత్రిక 2:3 చూస్తే, శరీరము యొక్కయు వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటివి. ఇది మనము మునుపు మనం ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగినాం కాబట్టి, నూతన పరచబడిన వారం కాబట్టి, నూతన మనసు కలిగిన వారం కాబట్టి మన జీవితాల్లో మునుపు జరిగిన సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మునుపైతే ఆ రీతిగా నెరవేర్చుకుంటూ శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించడం కడమ వారి వల్ల స్వభావ సిద్ధంగా దైవోగ్రత పాత్రలమైన, కానీ ఇప్పుడు ఆయన కరుణను బట్టి వాత్సల్యను బట్టి దేవుని మహాకృప చేత అక్కడే ఉంది కదా 5వ వచనంలో, మనము మన అపరాధము సత్యన ఉండినప్పుడు సైతం మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించును, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కాబట్టి దేవుని కృప చేత మనం రక్షించబడ్డాం. ఇప్పుడు సాతాను ఎటువంటి దాడులు మన మీద చేసినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వాటి మీద మనం జయం పొందే వారంగా మనం ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదిలో కూడా సాతానుడు బలమైన ప్రయోగం అవ్వ ఆదాముల మీద కూడా ప్రయోగించారు. అది ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయము 6 వచనం అండి. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చ రమ్యమైనది ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తినెను. ఇక్కడ ఆదిలోనే ఇక్కడ శరీరాశ, నేత్రాశ, జీవడంబను చూపించాడు. ఇది ఆహారమునకు మంచిదియు అన్నాడు. అది శరీరాశకు సంబంధించినదిగా కనపడదు. ఆ తర్వాత కన్నులకు అందమైనది రెండవది. మొదటిది మరి లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ. రెండవది కన్నులకు అందమైనది లస్ట్ ఆఫ్ ఐస్, నేత్రాశ. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు లస్ట్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఇది జీవపు డంబమును ఇక్కడ చూపిస్తుంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో కూడా మరి కలిగింది. దేవుడు
యేసయ్య మరి ఉపవాసం ఉన్న తర్వాత 40 days ఉన్న తర్వాత మరి కొనిపోబడ్డాడు. అక్కడ కొన్ని సంగతులు మనం చూద్దామా? యోహాను సువార్త ఎక్కడ బ్రదర్? ఏ సువార్తలో? లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి యేసు ప్రభును కూడా శోధిస్తాడు. ఇంకా మనుషులు ఏ పాటి వారు? అపవాది చేత శోధింపబడుచుండెను. 3వ వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పను. అందుకేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం. తర్వాత 5వ వచనంలో అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతి నీ రాజ్యములు మహిమయు నీకెత్తును, అది నీకు అప్పగింపబడి అన్నది, అదెవనికి నేను ఇయ్యకూడదును వానికి ఎత్తును, కాబట్టి నీవు నాకు మురికెత్తువా, ఇదంతా నీ దగ్గర ఆయనతో చెప్పు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభునకు మొక్కి ఆయన మాత్రం సేవింపు అన్నాడు. ఆ తర్వాత 10వ వచనంలో కూడా చూస్తే నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి చెప్పి ఇక్కడ ఆయన అనేక రీతిలుగా మరి శోధించినప్పుడు యేసు ప్రభువు అక్కడ వాక్యాన్ని ఉపయోగించి వాడిని జయించినట్టు మనం చూస్తున్నాం. మన జీవితం ద్వారా కూడా ప్రభు ఏ రీతిగా అయితే వాక్యం ద్వారా జయించగలిగాడు, మరి పాపం లేని ప్రభు ఆయన అపవాదిని జయించినట్టు మనం చూస్తున్నాం. మరి మనము పాపంతో మిళితమై ఉన్నాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా ఆయన రక్తంలో కడుగబడ్డాం కాబట్టి మనము కూడా ఆ రీతిగానే జయించగలిగే కృప దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇటువంటి మరి రక్షించబడి ప్రయాణం చేస్తున్న మనకు ఈ దాడులు మన మీదకు వస్తున్నప్పుడు శోధనగా మనం గుర్తించాలి. గుర్తించి ఆయన తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రీతిగా మనము దేవునికి విధేయులమై ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు మనము దేవుని కృపను బట్టి తప్పించుకోగలుగుతాం. మరి సాతానుడు ఎన్నో కుట్రలను పన్నుతూ ఉంటాడు. సాతాను మనల్ని మోసగించాలని వాడు ఎల్లప్పుడూ కూడా ప్రయోగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే కుటుంబంలో దాడి, సంఘాల్లో దాడి, వ్యక్తిగత జీవితంలో దాడి, ఇవన్నీ దాడులు జరుగుతూనే ఉంటాయి. జరిగేటప్పుడు మనం మెలకుగా లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులకు మనం రక్షించబడ్డాం కదా, దేవుని పిల్లలం కదా, మనకేమి అన్నట్టుగా మనం కొంతమంది ఉంటారు పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆచరించని వారుగా ఉంటారు. మరి శోభక్తి అన్నమాట, గోముఖ వ్యాఘ్రం అంటారు, గొర్రె చరము కప్పుకున్న తోడేలని. ఆ రీతిగా కూడా భయంకరమైన స్థితిలో జీవించే వాళ్ళు ఉంటారు. వారి సంగతి కాదు, కానీ నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించిన వారు, కలిగిన వారు ప్రవర్తించవలసిన విధానం. కాబట్టి ఇటువంటి విషయాల్లో సాతాను కుట్రలను కూడా మనం ఎరిగి ఉండాలి. ఎలాగూ మనల్ని మోసగించడానికి ఆయన పన్నాగాలు పన్నుతున్నాడు అనేది మనం చూడాలి. చూద్దామా? 2 Corinthians 2:11. 2 Corinthians 2:11. Second Corinthians 2:11. నేనేమైనా క్షమించుంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కాబట్టి చీకటి నుండి వెలుగులోకి వచ్చిన మనము
చీకటి కార్యాలు ఏమిటో మనకు ఎరిగిన్నాం కాబట్టి, సాతాను యొక్క క్రియలు మనం ఎరిగిన్నాం కాబట్టి, మనము ఇంకా మెళుకు కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. వాడు అబద్ధికుడు. యోహాను సువార్త 8:44 చెప్పినట్టుగా వాడు అబద్ధికుడు. అబద్ధికుడైన సాతానుడు మనల్ని ఏ రీతికైనా మోసపుచ్చడానికి చూస్తాడు. ఇంకా వాడు సంగతులు చూస్తే వాడు నేరారోపణ చేసేవాడు. ప్రకటన గ్రంథంలో 12:10 ఉంటది. తర్వాత ప్రకటన 12:9 వాడు మోసగాడు. మత్తయి సువార్త 4:1-11 మనం చూస్తే వాడు శోధకుడు. యేసు ప్రభును శోధించినట్టు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. తర్వాత అపోస్తల కార్యములు 10:38 చూస్తే వాడు హింసకుడు. ఫస్ట్ దశలకు 2:18 చూస్తే వాడు ఆటంకపరిచేవాడు. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనల్ని ఆటంకపరుస్తూ, ప్రార్థన చేసుకోవాలన్న ఆటంకం, వాక్యం చదువుకోవాలన్న ఆటంకం, దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఆటంకం, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆటంకం. అంటే అవి మనం తలంచినప్పుడే, ఆ భార్య చెప్తా ఉంటది, నేను ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చి, అంటే రిజిగ్నేషన్ ఇచ్చి దేవుని సేవలో మనం ఇద్దరము ఉందామండి అని చెప్పడం జరిగింది. అయితే చెప్పిన తర్వాత నాకు ఈ సంభవం జరిగిందని చెప్పి పాపం ఇప్పుడు చెప్తా ఉంటది. ఎందుకంటే అటువంటి డెసిషన్ తీసుకున్న తర్వాత మరి పడిపోవటం, ఆ ఎడంకాలు తొడ 4 ముక్కలు అవ్వడం, ఎన్నుపూస చెట్లటం, ఇవన్నీ జరిగినాయి. చాలా భయంకరమైన స్థితికి వచ్చింది, 40 పరిస్థితికి. మరి ఇటువంటి సాతానుడు కొన్నిసార్లు జరిగిస్తూ ఉంటాడు. మనము వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. మరి ఇటువంటి శోధకుడు మనం శోధిస్తూనే ఉంటాడు. అపోస్తల కార్యం 10:38 వాడు హింసకుడు అని ఉంది. తర్వాత ఫస్ట్ దశలకు 2:18 వాడు ఆటంకపరిచేవాడు. ఫస్ట్ పీటర్ 5:8 వాడు గర్జించే సింహంలా మనకు కనపడతాడు. సెకండ్ కొరింథీ 11:14 చూస్తే వాడు వెలుగుదూతగా కనిపిస్తాడు. బట్ ఇవన్నీ కూడా చూస్తే క్రైస్తవులైన మన మీద వాడు దాడులు చేస్తుండగా మనము లోకమును జయించే రీతిగా మనం ఉండాలి. దానికి గాను యోహాను మొదటి పత్రిక చక్కని మాటలు, విజయాన్ని మనం ఎలాగూ కొనసాగుతామో, యోహాను సువార్త 1 జాన్ 5:4 అండి. 1 జాన్ 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును మనము జయించుటకు విశ్వాసము అవసరం. అలాగే శరీరంపై ఎలాగా లోకంపై చెప్పాం, తన శరీరంపై గలతీలకు రాసిన పత్రిక 5:16, గలతీలకు రాసిన పత్రిక 5:16 నేను చెప్పునిదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. కాబట్టి లోకం మీద జయించాలంటే మన విశ్వాసము, శరీరంపై శరీరాన్ని జయించాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, అప్పుడు మన శరీరేచ్ఛలను నెరవేర్చు. శత్రువుపై జయం కావాలంటే ఎఫెసీ పత్రిక 6:11 శత్రువుపై జయం కావాలంటే 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం కవచాలు ధరించుకొని వెళ్తారో, శత్రు బాణాలు మన మీద పడకుండా, ఆ రీతిగా దేవుడిచ్చు సర్వాంగ కవచాలను ధరించుకోవాలి. అవి చక్కగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. అవేంటో 13వ వచనం చూస్తే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై
నిలువబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అవి కింద మనకున్నాయి లిస్టు. కాబట్టి ఈ దాడులను తప్పించుకొని మనం జీవించాలంటే మనము నూతన హృదయము కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టక మునుపు నూతన ఆనందము, నూతన మనసు, నూతన జీవితాన్ని మనము చేపట్టే వారంగా ఉండాలి. చాలా మంది 31st నైట్న మరి ప్రమాణాలు చేస్తా అంటే నిర్ణయాలు తీసుకుంటారు. ఏంటంటే బైబిల్ చక్కగా చదువుతాను, ప్రార్థనలో గడుపుతాను, దేవుని సన్నిధికి ఎప్పుడు ఆలస్యం చేయను, అనేక మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 1-2 నెలలు గడిచిన తర్వాత మళ్ళా యథారాజ తదా అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ రీతిగా తీసుకోవటం ఎంతైనా మంచిది. మరి కాలేజీలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టక ముందు చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు కదా. తీసుకొని పాత జీవితాన్ని మాత్రం వదిలిపెట్టరు. కొత్త జీవితాన్ని పొందామని చెప్తూ ఉంటారు, కానీ లోపల ఉంటానే ఉంటది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మరి ఇవిగో క్రీస్తు యేసునందున్నారు నూతన సృష్టి, పాతవి గతించు కొత్తవి అని చెప్తున్నాడు కదా. ఆ రీతిగా మనము కొన్ని వదిలి వేసుకోవాల్సినవి మనకు ఉన్నాయి. అది త్వరగా మనం చూసుకొని ముగించుకుందాం. మనము వదిలి వేసుకోవాలి. వదిలి వేసుకుంటేనే, విసర్జించితేనే నూతనమైన వాటికి చోటు ఉంటుంది. లేకపోతే చోటు ఏమాత్రము ఉండదు. ఎఫ్సి పత్రిక 4:22, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:22. కాబట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నవారు. కాబట్టి ప్రాచీన స్వభావమును వదులుకొని అనే మాట మనం చూస్తున్నాం. ఓల్డ్ మ్యాన్, ప్రాచీన పురుషుడు చచ్చిపోవాలి. ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అప్పుడు నూతనమైన వాడిని మనం ధరించుకోవచ్చు. అక్కడే కొలసీలకు రాసిన పత్రిక 3:9 కూడా చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 3:9, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనము నవీన స్వభావమును ధరించుకున్నాం కాబట్టి పాత పురుషుడు, ప్రాచీన స్వభావం మనలోకి రాకూడదు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అంటున్నాడు. కాబట్టి చాలా మంది విశ్వాసులమని చెప్పుకుంటూ నోట బూతులు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. వీటిని బట్టి మనం చూస్తే నూతనమైన రీతిలో వాడు వచ్చినట్టుగా కనపడ్డు. కాబట్టి దేవుని పిల్లమైన మనము నూతన పురుషునిగా, నూతన ఆత్మ కలిగిన వారు, నూతన స్వభావం కలిగిన వారుగా, నవీన స్వభావం కలిగిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనలో ఇవి ఉండకూడదు. అక్కడే కొలసీలు రాసిన పత్రిక 3:8 చూస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. కాబట్టి దేవుని పిల్లలైన మనము మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరి ఇవి మన జీవితంలో ఉన్నాయా చూసుకోవాలి. ఏమిటి? 8వ వచనం 3:8, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించు. మరి ఇది పరిశుద్ధులు, కొలసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులు రాస్తూ మరి ఈ సంగతులు
వివరించటం ఏంటి? దేవుని పిల్లలకి అంటే వారిలో ఇటువంటి బలహీనతలు ఉన్నాయనే కదా మనము కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం కదా. మనలో కోపము, క్రోధము, కక్ష, ఇవన్నీ నోట బూతులు, దూషణ, దుష్టత్వం ఏమన్నా ఉన్నాయా? అవి చూసుకోవాలి. తర్వాత మన జీవితాల్లో వీటిని పెట్టుకొని కొనసాగించటం ఎంతైనా మంచిది కాదు. వాటిని విసర్జించాలి. వీ హ్యావ్ టు పుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా మరి మనం ధరించుకోవాలి. మనం తీసివేసుకున్నప్పుడు మనం ధరించుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. రోమాపత్రిక 3:14 అండి. రోమాపత్రిక 3:14. వారి నోటి నిండా శపించుటయు పగై ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలోని, శాంతి మార్గం వారి ఎరుగురు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. 12 కూడా చూద్దాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే వీటి విషయంలో మనము దూరముగా ఉండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే ధరించుకొనవలసిన వారమై ఉన్నాం. వీటి స్థానంలో ఇవి మనము భయం లేనిదిగా ఒకప్పుడు మనం జీవించాం, కానీ ఇప్పుడు క్రీస్తు యేసును మనం ధరించుకొని జీవించవలసిన వారముగా మనం కనపడుతున్నాం. ఆ తర్వాత ఇందాక మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 4:24 చదువుకున్నామా ఇందాక? ఎఫెసీ పత్రిక 4:24లో చూస్తే అక్కడ ఒక మాట, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడం వలన అని చెప్తున్నా. ఆ తర్వాత కొలసీ పత్రిక 3:12లో చూస్తే, కొలసీ పత్రిక 3:12, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, మనము ఏర్పరచబడిన వారమే. దేవుని కృప చేత వీఆర్ నాట్ హోలీ బట్ హోలీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి మాత్రమే మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. మరి ప్రియులైన వారికి తగినట్లు, దేవునికి ప్రియులం కూడా. కాబట్టి ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దేవుని పిల్లలంగా ఉన్నప్పుడు జాలిగల మనసు మనకు ఉండాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు చూస్తూ మనం దారి తప్పించి తొలగిపోయే వారంగా ఉండకూడదు. చాలా మంది బంధువులను పోగొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడు హెచ్చిస్తాడో అక్కడ వారి కష్టాల్లో ఉన్నప్పుడు వాడు ఎక్కడ నన్ను పైసలు అడుగుతాడో లేకపోతే గేదె అడుగుతాడు అని చెప్పి వాళ్ళని దూరం చేస్తారు, దూరం పెడతారు. దేవుని పిల్లైన మనకు అది సరిపోయింది కాదు ఏమాత్రం. జాలిగల మనసు కలిగి, దేవుని మనసు అన్నమాట అది. జాలిగల మనసు అంటే దేవుని మనసు. ఆ దేవుని మనసు కలిగిన వారముగా మనం ఉండి దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మన జీవితాల్లో ఇక్కడ చూడండి 13వ వచనంలో కూడా, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని అల్లా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇది ఎక్స్పీరియన్స్ అని బట్టి వస్తూ ఉంటది. మనలో కొన్నిసార్లు ఎదురైనప్పుడు, ఇటువంటి ఫేస్ చేసినప్పుడు మనము సహించుకుంటున్నామా సహించుకోలేకపోతున్నాం అనేది మనకు అర్థమైంది. నా జీవితంలో ఎన్నో జరిగినాయి.
చాలా నన్ను కష్టపెట్టినప్పుడు కూడా, దుఃఖపెట్టినప్పుడు కూడా సహించే మనసు దేవుడిచ్చాడు, క్షమించే మనసు దేవుడిచ్చాడు. అంత మాత్రమే పరిపూర్ణని నేను చెప్పడానికి వీల్లేదు. మానవుణ్ణి కాబట్టి, ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి, ఉప్పును తింటున్నాం కాబట్టి, మరణమయ్యేంత వరకు ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఏ సమయంలో ఎక్కడ ఏ రీతిగా ఆ సాతానుడు, ఇప్పుడు దాకా సాతాను దాడులు చూసాం కదా, సాతానుడు దాడి చేస్తుండో తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాలి. ఆ తర్వాత చూస్తే ఫస్ట్ దశలకు రాసిన పత్రిక 5:8, ఫస్ట్ దశలకు రాసిన పత్రిక 5:8లో చూస్తే ఇక్కడ చక్కగా మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొందము అంటున్నాడు. చూడండి, ఇక్కడ విశ్వాస ప్రేమలను కవచము, బ్రెస్ట్ ప్లేట్ అన్నమాట. ఈ కవచాన్ని ధరించుకోవాలి. విశ్వాసం అనే కవచం, ప్రేమ అనే కవచం మనం ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణ అను, హోప్ అండ్ సాల్వేషన్, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం, హెల్మెట్, ఈ శిరస్త్రాణం ధరించుకోవాలి. అప్పుడు మనము అపాయము లేకుండా జీవించడానికి వీలుంటది. తీతు రాసిన పత్రిక 3:3 అండి. తీతు రాసిన పత్రిక 3:3 నుండి చదువుతాను. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చుని నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటిగా పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన పూర్వపు స్థితిని చూపించాడు. ఆ తర్వాత నీతిని అనుసరించి చేసిన క్రియలు కాక తన కనికరం చొప్పున ఎలాగయ్యామో మనము ఆ సంగతిలో కూడా గుర్తించగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, 2 వచనాలు చూపించి ముగిస్తాను. హబక్కూకు రాసిన హబక్కూకు గ్రంథం 3:2, హబక్కూకు గ్రంథం 3:2 సమయం అయిపోయింది. 3:2 చూద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఇక్కడ ఈ భక్తుడు రాస్తున్నాడు, చేసిన ప్రార్థన మొదటి వచనంలోనే ఉంది. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపమునకు తెచ్చుకొనుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపమునకు తెచ్చుకొనుము అంటున్నాడు. మనం కొన్నిసార్లు పొరపాట్లు చేయవచ్చు, కోపం రావచ్చు. అయినా కానీ మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే వారిని క్షమిస్తాం, దయ వారి మీద ఉంచుతాం. అలాగనే మనం కూడా ప్రార్థన చేయాలి. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము మా జీవితాల్లో నూతన పరిచయ దినదినము, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియచేయము, కోపించునే వాత్సల్యమును అంటే దయను జ్ఞాపకంలో తెచ్చుకొనుము అని మనం కూడా ప్రార్థన చేసే వరంగా ఉండాలి. చివరిగా లామెంటేషన్స్, విలాప వాక్యములు 3:23, విలాప వాక్యములు 3:23. ఇది చాలా చక్కని మాట, మనల్ని బలపరిచే మాట. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్నవారం. కాబట్టి మన జీవితాల్లో అనేక సార్లు అనేక రీతిలుగా స్లిప్ అవుతూ ఉంటాం. మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో, నడకల్లో, ఆలోచనలో
ఇవన్నింటిలో ఏదో ఒక రకంగా ఎక్కడైనా స్లిప్ అవుతూ ఉంటాం. అయితే మనం ఎందుకు బ్రతికి ఇలాగ ఉంటున్నామంటే ఆయన కృప, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక, ఆయన వాత్సల్యత, ఆయన దయ ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. కాబట్టి దాన్ని బట్టి మనము దినదినము మనం పరీక్షించుకుంటూ మన జీవితాల్లో ప్రభువుకి మహిమకరంగా మనం జీవించే వారంగా ఉండాలి. మరి పాతవి గతించిన కొత్తవని అన్నప్పుడు పాత పురుషుడు, పాత ప్రాచీన స్వభావం మన జీవితాల్లో ఉండకూడదు. పాత అలవాట్లు, పాత పద్ధతులు ఉండకూడదు. వాటిని విసర్జించాలి. నూతనమైన రీతిలో క్రీస్తుని మాత్రమే ధరించుకొని ఆయన ఇచ్చిన సర్వ కవచాలను మనం ధరించుకోవాలి. నూతన పురుషులుగా మనం జీవించాలి. మరి నూతనమైన రీతిలో దయ, ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ కలిగి ఉండాలి. రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణం ధరించాలి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయనకి ఇంపుగా, ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడే మనము నూతన హృదయం కలిగిన వారంగా ఉంటాం. దినదినము నూతన పరచు ప్రభు అని చెప్పి ఎలాగైతే హబక్కూకు ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనం ఉండాలి. అంతేగాని మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన ఆనందంతోనే ముందుకు సాగడం. ఇంకా మరలా దేవుడు మనకు సమయం ఇచ్చాడు కాబట్టి క్రొత్త విధమైన రీతిలో, అంటే నూతనమైన రీతిలో క్రీస్తు యేసులో మనం కొనసాగిపోవటం ఎంతైనా మంచిది. మనకు సపోర్టివ్ గా మరి ప్రతి ఉదయము దేవుడు మన ఇంటి దగ్గరికి చక్కని వర్తమానాలు తీసుకొస్తున్నాడు కాబట్టి ఆ మాటల ద్వారా మనం మెలకువ కలిగి సరిచేయబడుతూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి అధ్యక్షులైన వారికి అప్పగిస్తాను. ప్రేమమయుడు అని మా తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అంత్య దినముల్లో, అపాయకరమైన దినాల్లో సాతాను దాడుల నుండి ఎలా తప్పించుకోవాలో మాకు కొన్ని సంగతులు తెలిసి జ్ఞానం బట్టి వందనాలు. మా జీవితాల్లో ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు లేకుండా నవీన స్వభావం ధరించుకుని ముందుకు సాగడానికి కూడా చూపమని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనం చెల్లించేటుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అన్నా. చక్కని సందేశం మనం విన్నాం. నూతన సంవత్సరము ఆరంభ దినములో మరి 2026వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దైవజనులు బ్రదర్ దేవదానం గారిని వాక్యము అందించడానికి ఆహ్వానించి నియమించారు. మరి చక్కని సందేశాన్ని మనకు వినిపించారు. నూతన హృదయం మనం కలిగి ఉండాలంటే నూతన స్వభావం, నూతన బుద్ధి కలిగి ఉండాలి, ఆత్మానుసారులుగా ఉండాలి అని చెప్పబడ్డాం. అపవాది కలిగించే దాడుల నుండి తప్పించుకోవాలంటే మనం ధరించవలసినవి, విసర్జించవలసిన వాటిని కూడా ఒక లిస్ట్ మనకు ఇచ్చారు. దేవుడు సంవత్సరములు జరుగుతుండగా ఆయన వాత్సల్యత ప్రతి దినం నూతనంగానే మన పట్ల చూపిస్తుంటాడు. కాబట్టి దేవునికి లోబడి మరి మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా లేఖనాల ద్వారా హెచ్చరించబడ్డాం. మరి ప్రియులు దేవదానం గారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈరోజు ప్రారంభం చేసిన బ్రదర్ పాల్ శ్రీరామ్ అంకులు, చక్కని పాట పాడినటువంటి బ్రదర్ కేజే రూఫస్ గారు, అలాగనే వాకింగ్ కొరకు ప్రార్థన చేసిన బ్రదర్ ఇజ్రాయెల్ గారికి ప్రేమ వందనాలు. మరి వాక్యం అందించినటువంటి దేవదానం గారికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. నల్లమాడి నుంచి బ్రదర్ ఎర్రప్రెడ్డి గారు ప్రార్థన చేసి గుడికి ముగిస్తారు. అన్న నా మాట ప్రేమ స్వరూపుడు, నమ్మకమైన తండ్రి, మహిమగల రాజా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా ప్రేమించి మాకు ఇచ్చి ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్న దేవాప్రభ, మరొక నూతన సంవత్సరం మాకు ఈవిగా ఇచ్చారు. దయా కిరీటంగా మీరు ఇచ్చినందుకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన 25 సంవత్సరం అంతా మీరు కాపాడి, సంరక్షించి, పోషించి, దేవా మీరు చూపిన మహాకృపను బట్టి
వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వందనాలు తండ్రి. ఈ 2026 సంవత్సరం కూడా మేము ప్రభా ముగింపు వరకు నేను ఆ ప్రార్థనలో సహవాసంలో ఈ విధంగా మరి కాన్ఫరెన్స్ పరిచయం ద్వారా ముందుకు వెళ్ళే భాగ్యం ప్రార్థన చేస్తూ మా ప్రియులు అనేక మంది దేవుని సేవకులు పెద్ద సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి మీరే ఆశీర్వదించండి. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచయను సహాయ నిధిని మధ్యాహ్న ప్రార్థన కూడికను కూడా మీరు దీవించి చేరి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి తండ్రి ప్రార్థిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ మా ప్రభువును రక్షకుడే యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును స్తోత్రం చెల్లించి దీనులమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్. రెడ్డి గారికి ప్రేమన్నాలు ముగింపు ప్రార్థన చేశారు. ప్రియులరా, మీ అందరికీ చేరి వచ్చిన ప్రియులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి అలాగనే అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి వందనములు చెల్లిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటనలు చేసి కూడిక ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ బర్నబాస్ బ్రదర్. వందనాలు.